అందరికీ నమస్కారం అండి. ప్రీ వెడ్డింగ్ షో సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముందుగా తిరువీరన్న గురించి మాట్లాడాలి. ప్రీ వెడ్డింగ్ షో సినిమా స్టార్ట్ అయ్యి అది షూట్కి వెళ్ళినారు. షూట్ చేసుకొని వచ్చినాక ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావాలని సందీప్ అన్న, ప్రజ్ఞ అన్న అండ్ రాహుల్ అన్న వీళ్ళు నా పేరు తీసుకున్నాక తిరువీరన్న నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు. అండ్ తిరువీరన్న నిన్న మేము ప్రీమియర్స్ చూసామండి. నిన్న ప్రీమియర్స్ చూసినందుకు నేను మాట్లాడట్లేదు. తిరువీరన్న నాకు జార్జి రెడ్డి సినిమా దగ్గర నుంచి తెలుసు. ఆయన ఎంత మంచి యాక్టరో అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్న మీ పర్ఫార్మెన్స్ అసలు ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, మీలాంటి పర్ఫార్మర్స్తో పనిచేసినందుకు, ఇది నాకు తెలిసి సెకండ్ సినిమా అనుకుంటా జార్జి రెడ్డి అండి ఇది. మీలాంటి మంచి గ్రేట్ పర్ఫార్మర్తో పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాంటి సినిమాలు ఇలాంటి కొత్త డైరెక్టర్లకు మీరు ఇంకా అవకాశాలు ఇస్తూ మాలాంటి టెక్నీషియన్స్ కూడా మమ్మల్ని బిలీవ్ చేసి మమ్మల్ని కూడా మీతో పాటు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను మర్చిపోతున్నా, అందుకే రాసుకొని వచ్చానండి. హీరోయిన్ టీనా గారు అండి. టీనా గారిని నేను యాక్చువల్లీ ఈ సినిమాలోనే ఫస్ట్ టైం చూశాను. ఇంతకుముందు వేరే ఏదో ఫిలింలో చేశారంట, నాకు గుర్తులేదు, సారీ, కమిటీ కుర్రోళ్ళు. నేను ఈ సినిమా చూశాక నేను అది చూశానండి. ఎంత న్యాచురల్గా పర్ఫామ్ చేశారంటండి. నేను రాహుల్ అన్నతో చాలాసార్లు చెప్పాను, తిరువీరన్న గురించి, టీనా గారి గురించి చాలాసార్లు చెప్పిన, అన్న ఎడబట్టుకొచ్చినావన్న ఈ అమ్మాయిని, భలే పర్ఫామ్ చేసింది, చాలా న్యాచురల్గా ఉంది, అసలు అద్భుతంగా చేసిందని అన్నతో చాలాసార్లు చెప్పిన. చాలా బాగా చేశారండి, మీరు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ నరేందర్ అన్న మీరు రాలేదనుకుంటా, చాలా బాగా చేశారన్న, మంచి పర్ఫార్మెన్స్ చేశారు. మీరు కూడా మంచి పర్ఫార్మర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ యామిని గారు మీరు కూడా భలే పర్ఫామ్ చేశారండి, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అందరూ ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారండి. ఎవ్వరూ కూడా మేము యాక్టింగ్ చేస్తున్నామనే ఇదిలో లేరు, అంటే చాలా న్యాచురల్గా పర్ఫామ్ చేశారు. మేము కంపోజ్ చేసేటప్పుడు, మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు మాకు అంత బాగా స్కోర్ రావడానికి సినిమా కథ ఒక రీజన్ అయితే, పర్ఫార్మెన్స్ చేసిన యాక్టర్స్ కూడా ఒక రీజన్ ఉంటారండి. మీరు అందరూ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ యామిని గారు. అండ్ రోహన్ మా బుడ్డోడు, వీడు నాకు 90s నుంచి, నేను 90s చేసేటప్పటికి నాకు తెలుసు రోహన్. బట్ దానికి ముందు కూడా నేను ఎక్కడో రీల్స్లో చూసిన పొగ్గొట్టం అని ఒకటి